Hi, welcome back to my channel. This is for Chandu, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈ విధంగానే సపోర్ట్ చేయండి. సో ఈ రోజు అయితే మీరు thumbnail చూస్తారు కదా, మనకైతే బీఓబీలో అయితే కొలువుల జాతర అనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే జాబ్స్ అన్నమాట. సో ఈ అర్హతలు ఉంటే జాబ్ అనేది మీకే. సో దీనికి సంబంధించి మరి ఏంటి ఆ జాబ్స్, అప్లికేషన్ డేట్ ఎప్పుడు, లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లికేషన్ చేయాలి, పోస్టులు ఏమి ఉన్నాయి, సో దానికి సంబంధించి ఇప్పుడు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా నా వీడియోస్ కానీ ఛానల్ నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కొత్త వ్యూవర్స్ అయితే కంపల్సరీ అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో డైరెక్ట్ అయితే మనం వీడియోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో మనకైతే బీఓబీలో అయితే కొలువుల జాతర అనమాట. నోటిఫికేషన్ వచ్చేసింది జాబ్స్కి. సో బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మరి ఆ పోస్టులు ఏంటి, లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడు చూద్దాం. మరి చూస్తే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. సో డిఫరెంట్ డిఫరెంట్ విభాగాల్లో ఖాళీ ఉన్నటువంటి పోస్టులు. ఆ పోస్ట్ ఏంటంటే మనకు ఒకటి వచ్చేసి డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అండ్ ఇతర పోస్టుల భర్తీకి అయితే వీళ్ళ ద్వారా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనకు ఎవరైతే ఆసక్తి అండ్ అర్హత ఉన్న వాళ్ళు, అంటే క్వాలిఫికేషన్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో కంపల్సరీ అభ్యర్థులు అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మనకు దీని యొక్క లాస్ట్ డేట్ నేను చెప్తాను లాస్ట్. అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు అయితే అప్లికేషన్ చేసుకోండి. మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే, అదేవిధంగా మీ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేయండి. మంచి జాబ్ ఆపర్చునిటీ. బ్యాంకింగ్ రంగంలో జాబ్స్ చేయాలనుకున్న వాళ్ళు, బ్యాంక్స్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అనమాట, జాబ్స్ కొట్టాలనుకున్న వాళ్ళకి. సో పోస్టులు చూస్తే దాదాపు మనకు 330 పోస్టులు అవుతుంది. చాలా పోస్టులు అనమాట. 330 అంటే ఒకటి కాదు, రెండు కాదు. మంచి ఆపర్చునిటీ. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో నేను జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి ఆపర్చునిటీ. 100% అయితే అప్లికేషన్ చేయండి. పోస్ట్ అయితే దాదాపు 330 పోస్టులు ఉన్నాయి. సో అందులో ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు నేను చెప్తాను. సో కొంచెం లెంతీగా ఉంటుంది, క్లిక్ చేయకుండా చూడండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆపర్చునిటీ అంటే జాబ్స్ ఏమేమి ఉన్నాయి మీకు కూడా తెలియాలి కాబట్టి. సో చూసుకుంటే మనకు డిప్యూటీ మేనేజర్ మాస్ ట్రాన్సిట్ సిస్టమ్ అనమాట. దీనికి వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా ఏవిపి మాస్ ట్రాన్సిట్ సిస్టమ్, ఇందులో ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ అకౌంట్ అగ్రిగేటర్, సో దీనికి వచ్చేసి మనకు రెండు పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ ఓఎన్డిసి, సో దీనికి వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ డిజిటల్ ప్రోడక్ట్, దీని వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా ఏవిపి డిజిటల్ ప్రోడక్ట్, ఇది వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది. డిప్యూటీ మేనేజర్ మొబైల్ బిజినెస్ అప్లికేషన్, దీనికి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా మనకు ఏవిపి మొబైల్ బిజినెస్ అప్లికేషన్ ఒక పోస్ట్ ఉంది. అదేవిధంగా డిప్యూటీ మేనేజర్ డిజిటల్ లెండింగ్, సో అందులో వచ్చేసి మనకు 10 పోస్టులు ఉండడం జరిగింది. మరొకటి చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్, మనకి ఎందులో ఇదంటే ఎంఓఎస్ఎంఓ, ఎంఓఎస్ఎంఓలో ఇందులో అయితే మనకు ఈ స్కేల్స్, దీనికి వచ్చేసి మనకు దాదాపు 300 పోస్టులు ఉన్నాయి. అంటే హైయెస్ట్గా మనకైతే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో దానిలో ఎంఓఎంఎల్బి సేల్స్లో అయితే దాదాపు మనకు 300 పోస్టులు ఉండడం అయితే జరిగింది. సో ఇది మంచి ఆపర్చునిటీ. అసిస్టెంట్ మేనేజర్ సంబంధించి ఒక డిపార్ట్మెంట్ ఎంఓఎస్ఎంఈ సేల్స్ డిపార్ట్మెంట్లో అయితే 300 పోస్టులు గుర్తుపెట్టుకోండి, చాలా పోస్టులు అన్నమాట ఇది. మరొకటి చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ వచ్చేసి మనకు వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, సో ఆ విభాగంలో మనకైతే 2 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఏవిపి వెండర్ రిస్క్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్, ఆ విభాగంలో మనకు 2 పోస్టులు ఉంది. డిప్యూటీ మేనేజర్ గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్, ఆ విభాగంలో వచ్చేసి మనకు 2 పోస్టులు ఉన్నాయి. ఏవిపి గ్రూప్ రిస్క్ మేనేజ్మెంట్, అందులో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. డిప్యూటీ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ రిస్క్ అనమాట. సో ఈ విభాగంలో మనకు డిప్యూటీ మేనేజర్ క్యాడర్లో సైబర్ విభాగం డిపార్ట్మెంట్లో అయితే సెక్యూరిటీ రిస్క్ ఉంది. ఇందులో వచ్చేసి ఒక పోస్ట్ ఉండడం జరిగింది.
అదేవిధంగా ఏవిపి సైబర్ సెక్యూరిటీ రిస్క్ ఇందులో వచ్చేసి మనకు 2 పోస్టులు ఉండడం జరిగింది. దాదాపు మనకు 330 పోస్టులు అయితే ఉన్నాయి. అందులో హైయెస్ట్‌గా మనకైతే అసిస్టెంట్ మేనేజర్, ఎంఓ, ఎస్సీ, ఎంఏ, ఏల్స్ డిపార్ట్మెంట్‌లో అయితేనే మనకు ఎక్కువ పోస్టులు ఉన్నాయి. దాదాపు 300 పోస్టులు ఉండడం జరిగింది. సో, మంచి ఆపర్చునిటీ. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్‌లో జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ప్రిపేర్ అయితున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మంచి ఆపర్చునిటీ. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది మనకు నేషనల్ వైజ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ వైజ్. సో, 100% అప్లికేషన్ చేయండి. చాలా డిపార్ట్మెంట్‌లో ఉన్నాయి. సో, కంపల్సరీ మీకు ఏదో ఒకటి ఎలిజిబుల్ ఉంటది. గుర్తుపెట్టుకోండి. సో, దీనికొచ్చేసి మనకు క్వాలిఫికేషన్స్ ఏముండాలి? ఎలిజిబిలిటీ ఏముండాలంటే పోస్టును అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉంటాయి. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి దాదాపు 10, 12 రకాల విభాగాలున్నాయి. అందులో డిఫరెంట్ డిఫరెంట్ మనకు కేటగిరీలో జాబ్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క జాబ్‌ని బట్టి మీకు సంబంధిత విభాగంలో కంపల్సరీ దానికి సంబంధించి వేర్వేరు విద్యా అర్హతలుంటాయి. సో, దానికి సంబంధించి మీకు ఉండాలి అవి. కాబట్టి దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అక్కడ నుంచి ఆ నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోండి. ప్రతి ఒక్క పోస్ట్‌కు ఏముండాలనేది అందులో ఉంటది క్వాలిఫికేషన్. సో, ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే వీడియో చాలా లెంగ్తీగా అవుతది. దాదాపు 20, 30 మినిట్స్ పడతాయి కాబట్టి నేనైతే నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. పోస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత ఎలిజిబిలిటీ నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో, అందులో చూసుకోండి. ఓకేనా? సో, మన పోస్ట్‌ని బట్టి నోటిఫికేషన్‌లో మనకు విధారత ఉంటది కంప్లీట్ క్లియర్‌గా. సో, దాన్ని బట్టి అయితే చూసుకొని అప్లికేషన్ చేయండి. అదేవిధంగా మనకు ఏజ్ విషయానికొస్తే వయోపరిమితి ఎంత ఉండాలంటే మనకు 22 ఏళ్ళు, తక్కువలో తక్కువ 22 నుంచి స్టార్ట్ చేస్తే గరిష్టంగా మనకు 45 ఏళ్ల వరకైతే ఉండొచ్చు. ఓకేనా? 22 ఇయర్స్ నుంచి మొదలుకుంటే 45 ఇయర్స్ అంటే 22 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇంకేమన్నా మనకి ఏజ్‌కి సంబంధించి రిలాక్సేషన్స్ ఉంటే అది కూడా మీకు వర్తించడం అయితే జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? మరొకటి చూసుకుంటే అప్లికేషన్ అయితే మనకు ఆన్‌లైన్ త్రూ అప్లికేషన్ చేయాల్సి ఉంటది. ఆ అప్లికేషన్ చేసేటప్పుడు ఆన్‌లైన్ ఉంటది కాబట్టి కంపల్సరీ చూసుకుంటూ చేయండి. మిస్టేక్స్ చేయకుండా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ప్రారంభ తేదీ అంటే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది మనకు. జూలై 30కే స్టార్ట్ అయింది అప్లికేషన్. సో, ఎవరైతే ఉన్నారో 100% అప్లికేషన్ చేయండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ కూడా. లాస్ట్ డేట్ వచ్చేసి మనకైతే ఆగస్టు 19 లాస్ట్ డేట్ అనమాట. ఓకేనా? జూలై 30కి స్టార్ట్ అయిపోయింది. మనకైతే ఆగస్టు 19 తారీఖు అయితే లాస్ట్ డేట్. ఈ యొక్క జాబ్స్‌కి మీరు అప్లికేషన్ చేయడానికి. గుర్తుపెట్టుకోండి. మంచి ఛాన్స్ బ్యాంకింగ్ సెక్టార్‌లో. ఇంకోటి మనకు అప్లికేషన్ ఫీజు. సో, మరి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ అప్లికేషన్ ఫీజు ఉంటది. ఫీ పే చేయాల్సి ఉంటది. సో, జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు వచ్చేసి మనకు రూ. 850 అయితే అప్లికేషన్ ఫీజు ఉంటది. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ మహిళలకొచ్చేసి రూ. 175. ఓకేనా? సో, ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా! వాళ్ళకి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉంటారు కదా! వాళ్ళకి అండ్ మహిళలకి, విమెన్స్‌కి రూ. 175 మాత్రమే ఫీజు ఉంటది. జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకొచ్చేసి మనకు రూ. 850 ఫీజు ఉంటది. కంపల్సరీ ఆ ఫీజు చెల్లించాల్సొస్తాయి. చెల్లించి మీరైతే అప్లికేషన్ చేయాల్సి ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇదొకటి. ఇంకోటి చూసుకుంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటది. మనం అప్లికేషన్ చేస్తాం సరే. మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదంటే, మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకైతే కంపల్సరీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటది. దాని ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారంట. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లేదు. జస్ట్ ఫర్ ఇంటర్వ్యూ ఉంది. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్నయితే ఆన్ బోర్డ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ లేదు కాబట్టి అందరూ అప్లికేషన్ చేయండి. బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎవరైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళు, ప్రిపేర్ అయితున్న వాళ్ళు, బ్యాంకింగ్ జాబ్ కోసమే ప్రిపేర్ అయితున్న వాళ్ళు ఉంటారు కదా! సో, 100% అప్లికేషన్ చేయండి. ఎగ్జామ్ లేదు కాబట్టి డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ. సో, మన వెబ్‌సైట్ లింక్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ బరోడా డాట్ ఇన్ అనమాట. ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి మీరు వెళ్లి లాగిన్ అయ్యాక చూసుకోవచ్చు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటది. అది డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. ఏ పోస్ట్‌కి ఏ క్వాలిఫికేషన్ ఉంది. మీకు రిలేటెడ్‌గా ఉన్న జాబ్స్ అయితే ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేయండి. డైరెక్ట్ మీకు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ఏం ఇబ్బంది ఏమి ఉండదు. ఎగ్జామ్ లేదు కాబట్టి మంచి ఆపర్చునిటీ అన్నమాట. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టర్ కోసం బ్యాంక్‌లో జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు మంచి ఆపర్చునిటీ అన్నమాట. సో, 100% అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ యొక్క వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. గుర్తుపెట్టుకోండి. మనకైతే లాస్ట్ డేట్ అయితే ఆగస్టు 19 లాస్ట్ డేట్ అన్నమాట. ఓకేనా? ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. ఫీజు విషయానికొస్తే చెప్పాను కదా! ఆహ్, జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అభ్యర్థులకైతే రూ. 850. మిగతా వాళ్ళకొచ్చేసి మనకు రూ. 175 అయితే ఉంటది ఫీజు. ఓకేనా? ఆన్‌లైన్ త్రూ అప్లికేషన్ చేయాలి.
ఏజ్ విషయానికి వస్తే 22 నుంచి 45 ఏళ్ల మధ్యలో అయితే ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో పోస్టులు అయితే దాదాపు 330 ఉన్నాయి. సో ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసి మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అంటే విద్యార్థులు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి విద్యార్థులను ఒకసారి చెక్ చేసుకోండి. ఏ పోస్ట్కి ఏది ఉందో చెక్ చేసుకొని క్లియర్గా చూసి అప్లికేషన్ అయితే చేసుకోండి. ఓకేనా, మిస్ చేసుకోకండి. మంచి ఆపర్చునిటీ మనకైతే. మనకు ఆగస్టు 8 తారీఖు అనమాట అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది. ఓకేనా, అదొక్కటి అయితే మంచి ఆపర్చునిటీ. చూసుకోండి, మరి అప్లికేషన్ చేయండి. ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ చందు, మీ క్రియాంటెక్ 0508.